దీపావళి కథ. దీపావళి లేదా దివాళీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన పండుగలలో ఒకటి. ఈ పండుగకు వెనుక ఉన్న కథలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో భిన్నంగా ఉంటాయి. కాని అత్యంత ప్రసిద్ధి చెందినది శ్రీరాముడి తిరిగి రావడం గురించి. శ్రీరాముడి కథ. రామాయణం ప్రకారం అయోధ్య రాజు దశరథుడి కుమారుడు శ్రీరాముడు తన తండ్రి మాటకోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ఆ కాలంలో రాక్షసరాజు రావణుడు సీతామాతను అపహరించాడు. ఆ తరువాత శ్రీరాముడు హనుమంతుడు, లక్ష్మణుడు మరియు వానరసేన సహాయంతో రావణుడిని సంహరించి సీతామాతను తిరిగి తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఆ రోజు నుండే దీపావళి పండుగ ప్రారంభమైంది. ఈ దీపాలు చీకటిని తొలగించి వెలుగు మరియు న్యాయానికి గుర్తుగా నిలిచాయి. మరొక కథ మహాలక్ష్మీదేవి కథ. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని లక్ష్మీదేవి పుట్టినరోజు అని కూడా జరుపుకుంటారు. సముద్ర మథనంలో క్షీరసాగర మథనం సమయంలో మహాలక్ష్మీదేవి సముద్రం నుండి అవతరించింది అని చెబుతారు. ఆ రోజు నుండి ప్రజలు లక్ష్మీ పూజ చేసి సంపద, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. నరకాసుర వధ. దక్షిణ భారతదేశంలో దీపావళిని నరక చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు మరియు సత్యభామ నరకాసురుని సంహరించారు. దీనితో ప్రజలు చెడుపై మంచి గెలిచిన దినంగా దీపావళిని జరుపుకుంటారు. ముఖ్యార్థం: దీపావళి మన జీవితంలో చీకటి మీద వెలుగు, అజ్ఞానం మీద జ్ఞానం, దుంహకం మీద ఆనందం గెలవాలని నేర్పుతుంది. ఇది ప్రేమ, ఐక్యత, ఆనందం పంచుకునే పండుగ.